ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. శని వక్రస్థితి అంటే భయపడాల్సిన కాలం కాదు, మనం నడిచిన దారిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే కాలం. ఈ సమయంలో శని భగవానుడు మీనరాశిలోనే వక్రస్థితిలో ఉంటారు. మేషరాశి వారికి ఇది ఏలినాటి శని మొదటి దశలోనే జరుగుతున్న వక్రస్థితి కావడం వల్ల కొన్ని విషయాల్లో ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడు అనేక సందర్భాల్లో ఉపశమనాన్ని కూడా కలిగిస్తారు. కాబట్టి ఈ కాలాన్ని పూర్తిగా శుభమని కూడా చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. మీ కర్మను బట్టి శని పరీక్షిస్తాడు, మీ సద్బుద్ధిని బట్టి గురు భగవానుడు దారి చూపిస్తాడు. ఈ కాలంలోని మేషరాశి వారికి శని ఇచ్చే సందేశం. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఇప్పటి వరకు చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, వీరిలో చాలా మందికి పరిస్థితులు మెల్లగా అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం ఈ కాలంలో చాలా మంచిది. ఉద్యోగస్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు నేనే అంతా చేస్తున్నాను, కానీ గుర్తింపు మాత్రం ఇంకొకరికి వస్తుంది అనే భావన కలగవచ్చు.
అలాంటి సమయంలో నిరుత్సాహపడకండి. శని భగవానుడు ఆలస్యం ఇస్తాడు, కానీ ఇచ్చేది నిలిచిపోయే ఫలితం. వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు, బకాయిలు, పన్నులు లేదా లెక్కల విషయాలు మళ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల కంటే ఇప్పటికే ప్రారంభించిన పనులను బలోపేతం చేయడం ఈ సమయంలో ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే అంటుకట్టాలి అన్నట్లుగా చిన్న లోపాలను ఇప్పుడే సరిచేస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి. ఆర్థికంగా ఆదాయం పూర్తిగా ఆగిపోతుందని చెప్పలేం, కానీ ఖర్చుల విషయంలో క్రమశిక్షణ చాలా అవసరం. అవసరమైన ఖర్చు, అవసరం లేని ఖర్చు మధ్య తేడా తెలుసుకుని నడిస్తే ఈ కాలం పూర్తయ్యే సమయానికి మీ ఆర్థిక స్థితి మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే, వివాహ యోగం ఉన్న మేషరాశి వారికి ఈ కాలంలో సంబంధాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే కుటుంబాల మధ్య చర్చలు, ముహూర్తం, నిర్ణయాలు వంటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం జరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొందరగా ముగిసిన సంబంధం కంటే స్థిరంగా నిలిచే సంబంధమే శ్రేయస్కరమని శని నేర్పించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారకుండా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిది. మాట కంటే మౌనం గొప్పదని అనిపించే సందర్భాలు కూడా రావచ్చు. కుటుంబ పరంగా పెద్దల సలహా ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. ఇంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకోవడం మంచిది. గురు భగవానుడి అనుగ్రహం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు కూడా అవకాశం కనిపించవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత తగ్గిందని భావిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చదివిన దాన్ని మరోసారి పునశ్చరణ చేయడం ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది వక్రస్థితి అంటే కొత్తదానికంటే పాతదాన్ని బలపరిచే సమయం కూడా. ఆరోగ్యపరంగా నిద్ర, మానసిక ఒత్తిడి, పాదాలు, కీళ్లు, అలసట వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం, కొద్దిగా నడక ఇవే ఈ కాలంలో మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. కుజుని గోచారం మారే కొద్దీ మీలో ధైర్యం, నిర్ణయ శక్తి, కుటుంబ విషయాలపై దృష్టి, తర్వాత సంతానం మరియు సృజనాత్మకతకు సంబంధించిన అంశాల్లో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల ఈ మొత్తం కాలం ఒకేలా ఉండదు. కొన్ని నెలలు వేగంగా అనిపిస్తే మరికొన్ని నెలలు ఆలోచింపజేస్తాయి. మేషరాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని తలుపు మూసినట్టే కనిపించినా మీ కర్మకు సరైన తలుపులే తెరుస్తాడు. ఆవేశం తగ్గితే అవకాశం పెరుగుతుంది. ఓర్పు పెరిగితే విజయం దగ్గరవుతుంది. ఈ శని వక్రస్థితి మేషరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.